హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైటాక్స్. ఈరోజు మనం మాట్లాడకపోయే కంపెనీ హుండై మోటార్స్ కంపెనీ కన్నా. ఈ కంపెనీ గురించి చాలామందికి తెలుసు, ఎందుకంటే ఇది కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కార్స్ అంటే మనకి మోస్ట్ టాప్ సెల్లింగ్ కార్స్లో హుండై క్రెటా చాలా ఉంటుందన్నమాట. ఇది సెకండ్ పొజిషన్ అన్న థర్డ్ పొజిషన్లో మీరు వాహన్ డాటా చూస్తుంటే ప్రతి ఇయర్ లేకుంటే ప్రతి మంత్ హుండై అనేది సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉంటుంది. సో ఈ కంపెనీలో చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. హుండై క్రెటా కాకుండా వెన్యూ, ఎక్స్టర్, i20, i10, మనకి వర్ణ, ఇంకా శాంట్రో, ఇలా చాలా ఉన్నాయన్నమాట. మోస్ట్ సెల్లింగ్ కంపెనీ సెల్లింగ్ కార్ ఏంటిదంటే హుండై క్రెటా అన్నమాట. ఈ క్రెటా చేయబట్టే వీళ్ళ కంపెనీ సేల్స్ అనేది కొంచెం పెరుగుతూ ఉన్నాయి. ఇది కొంచెం ప్రీమియం సెగ్మెంట్ అన్నమాట. సో అందుకే ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఒక 1-2 ఇయర్స్ తర్వాత మేనేజ్మెంట్ అనేది 30-40 కార్స్ అనేది కార్ మోడల్స్ అనేది లాంచ్ చేస్తా అని మనకి ఎక్స్చేంజ్ ఫైలింగ్లో చెప్పారనమాట. దానివల్ల వాళ్ళ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నా అంటే ఎక్కడ చూసినా, నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా హుండై కంపెనీ కార్స్ అనేది బాగా సెల్లింగ్ అవుతున్నాయి. అంటే కస్టమర్స్ ఎక్కువ కొంటూ ఉంటే అంటే వాటి సేల్స్ అనేది కంపెనీ P&Lలో రిఫ్లెక్ట్ అవుతాయి కదా. సో మీరు గమనిస్తే నేను ఇలాగే మనకి ఏతర్ వీడియో గురించి చెప్పాను అనమాట. అప్పుడు నేను షేర్స్ ఆల్రెడీ కొన్నాక నేను వీడియో చేశాను అనమాట. అప్పుడు 580కి ఏమో కొన్నా నేను. అప్పుడు నేను కొన్నప్పుడు నేను ఇదే చెప్పాను అనమాట, ఏదైతే నేను అబ్జర్వేషన్ చేశానో ఆ కంపెనీ గురించి. అంటే వెహికల్స్ రోడ్ మీద ఎక్కువ తిరుగుతున్నాయి అనమాట. ఏతర్ ఆఫీస్లో కానీ, ఆఫీస్ పార్కింగ్లో కానీ, ఎక్కడైనా చాలా బాగా అది ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి నేను అది గమనించి వీడియో చేశాను. దానివల్ల ఇప్పుడు మీరు చూస్తే నేను 580 కొన్నప్పుడు ఇప్పటికి 950, 940లో ఉందన్నమాట షేర్ ప్రైస్. సో ఏదైతే అక్కడ చెప్పానో అది సేల్స్లో రిఫ్లెక్ట్ అయింది, అలాగే షేర్ ప్రైస్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఇప్పుడు 940కి వెళ్ళిపోయింది. ఇంకా ఈ షేర్ ఇంకా పెరుగుతుంది అనమాట ఏతర్ కంపెనీ. సో ఇంకెవరైనా మిస్ అవుతుంటే కొనుక్కోండి, కొంచెం రివార్డ్ అనేది మీరు చూస్తారు. నేను చెప్పినప్పటికీ ఇప్పటికీ నాకు తెలిసి 35-40% అనేది ఈజీగా మీకు గెట్ డౌన్ అయ్యేది. ఒక ₹1,00,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక 40,000 అయినా మీకు ప్రాఫిట్ వచ్చేది. నేను అప్పుడు బుక్ చేసినప్పుడు ప్రాఫిట్ 30,000కో 33,000కో బుక్ చేశాను. నాకు అవసరం ఉన్నప్పుడు నేను అమ్మేశాను. సో నాకు అలా ఇప్పుడు ఈ క్రెటా గురించి అంటే హుండై కంపెనీ గురించి నాకు కనబడుతుంది. ఇక్కడ చూసిన నాకు దగ్గర 10-15 హుండై కంపెనీస్ నాకు అంటే కంపెనీ కార్స్ కనిపిస్తూ ఉంటాయి నాకు. ఎక్కడ చూసినా నేను ఆఫీస్కి వెళ్ళినా కానీ, రిటర్న్లో వచ్చినప్పుడు కానీ నాకు కనిపిస్తుంటాయి. మళ్ళీ ఆఫీస్ పార్కింగ్లో కానీ హుండై క్రెటా, లేకుంటే హుండై వెన్యూ, లేకుంటే హుండై వర్ణ, ఎక్స్టర్, ఇలాంటి కార్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇవన్నీ హుండైకి సంబంధించినవి. సో అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నాకు తెలిసి హైయెస్ట్ ప్రైస్ 2,890కో ఏమైంది, క్లోజ్ టు 3,000కి వెళ్ళింది. అక్కడి నుంచి వెళ్ళి ఈ మార్కెట్ ఫాల్ ఉంది కదా, ఈ మార్కెట్ ఫాల్ ద్వారా అది IPO ప్రైస్కి వచ్చిందనమాట. నాకు తెలిసి ఇప్పుడు 1,800, 1,850కో వచ్చిందనమాట. మోస్ట్లీ దగ్గర మీకు 1,000 రూపీస్ అనేది డౌన్లో దొరుకుతుందనమాట. IPOకి 1,700కి వచ్చింది షేర్ ప్రైస్ ఒక షేర్కి. అదే రేంజ్లో మీకు ఇప్పుడు లిస్ట్ ఉందన్నమాట. అంటే డౌన్గ్రేడ్ అయ్యి అక్కడ ఉంది. ఇప్పుడు మీరు కొంటే మీరు చాలా లాభపడతారు. అందుకే ఆ ఉద్దేశంతో, మీరు లాభపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీకు డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేయండి. మంచి మేనేజ్మెంట్, క్వాలిటీ కంపెనీ. అందుకే అంటే మీ పోర్ట్ఫోలియోలో కార్ స్టాక్ సంబంధించింది ఏది లేకుంటే హుండై క్రెటా తీసుకోండి. హుండై కంపెనీ కొనుక్కొని పెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఈ క్రూడ్ ఆయిల్ ఉంది కదా, ఏదైతే ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది, రూపీ కూడా డిక్లైన్ అవుతుంది. దీని ద్వారా మనకి ఇంపోర్ట్ బిల్ అనే గవర్నమెంట్ ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది. సో అలా పెరిగితే మంచిది కాదు. సో అందుకే మనకి ఇప్పుడు మొన్న మోడీ కూడా మనకి May 10th, May 12th మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రెస్ మీట్లో చెప్పారనమాట, గోల్డ్ కొనద్దు, కొంచెము వెహికల్స్ కూడా తక్కువ చేయండి, ఎలక్ట్రిక్ వెహికల్ మూవ్ అవ్వండి అని చెప్పారనమాట. దీని ద్వారా మనకి ఈవీ సేల్స్ అనేది చాలా పెరుగుతాయి. ఒకవేళ ఏతర్ కొనుక్కుంటే ఏతర్ కొనుక్కోండి, లేకుంటే హుండై క్రెటా కొనుక్కోండి, హుండై కంపెనీ. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మీకోసమే చేస్తున్నాను, మన సబ్స్క్రైబర్ గురించి. ఎందుకంటే
నేను అబ్జర్వ్ చేసింది నా అబ్జర్వేషన్ ఎప్పుడు రాంగ్ అవ్వలేదు. సో అందుకే పక్కా ఇన్వెస్ట్ చేయండి. లేకుంటే మ్యూచువల్ ఫండ్ రూట్ అయినా సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఆపర్చునిటీ మళ్ళీ రాదు, మిస్ కాకండి అసలే. ఓకేనా? క్రీడా కంపెనీ ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అయితే మీరు అబ్జర్వేషన్ ఉంటుంది కదా, మీరు బయటికి వెళ్తారు కదా, బయటికి వెళ్ళినప్పుడు ఉండే కంపెనీ ఒక కార్స్ ఏవైతే ఉందో వాటిని అబ్జర్వ్ చేయండి. మీకు ఫ్లోటింగ్ ఎక్కువ ఉండదు అనమాట. ఈ మధ్యలో మీకు 1-2 ఇయర్స్ బ్యాక్ ఫ్లోటింగ్ అంత లేదు, కానీ ఇప్పుడు ఫ్లోటింగ్ బాగుంది. వీళ్ళ సిస్టర్ కంపెనీ అంటే ఈ సబ్సిడరీ కంపెనీ కియా కూడా మీరు చూడండి. చాలా అంటే చాలా కార్స్ అనేది కియా ఇప్పుడు సెల్టోస్ కానీ మనకి కియా కార్నిస్ కానీ ఇంకోటి ఒక మోడల్ ఉంటుంది. సో అది ఇవి బాగా సెల్లింగ్ అవుతున్నాయి. హుండే కియా ఇవి 2 ఓన్ కంపెనీసే, ఈ సబ్సిడరీ కంపెనీ. సో అందుకే చెప్తున్నాను, హుండే కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో వదలకండి, క్లోజ్గా వాచ్ చేయండి. ఇంకా డౌన్లో దొరికితే కొనడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇది మన వీడియో గురించి. ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.